రెస్పాన్స్ చేశారా? లేదండి. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఐ డోంట్ వాంట్ నేను దిస్ హెడేక్. చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. డిడ్ హి రిప్లై టు ద మెసేజ్? వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను, అది చూసుకొని What is wrong with Sir, it is clearly mentioned in the rules book, sir. అభి? మేడం వచ్చారు. వీడేంటి ఇక్కడ? మోహంతి గారు మీరు కూడా వచ్చారా? నేను కూడా ఏంట్రా? సర్ప్రైజింగ్. సో హ్యాపీ టు సీ యూ సార్. గొప్పోడిని పంపామమ్మా. ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు. అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో. ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. సార్ 1 minute సార్. పర్ఫ్యూమ్ మార్చారా? బాగుంది. నైస్ డియర్. హే, ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి? అది సరే, ఎంత టైం కావాలి? మినిమం 10 days కావాలి. మినిమం 3 months కావాలని మేడం అడుగుతున్నారు సార్. పర్ఫెక్ట్. కకృతి పడి ఎక్కడ 10 days అడుగుతారో అనుకున్నా. అడిగుంటే ఏమైంది సార్? ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని. ఓ మోహంతి, విన్నాను. ఈసారి రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాం సార్. 3 months? అభి అభి అభినయ్. అభి నై, గుడ్ జాబ్ అమ్మా. తను నేను గుర్తుపట్టినందుకు బాగానే రుణం తెచ్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చేయ్, yes డిన్నర్ చేద్దాం. as you say. పద మోహంతి. నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితేనా ఇలా చేయి దాటిపోతుంది? జ్యూస్ ఇచ్చేసిరా. మేడం, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? తప్పులైనా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేం మేడం. తప్పేంటి? వాడిని భోజనానికి పిలవడం, పాపం ఏంటి? వాడికి భోజనం పెట్టడం మహంతి, నా వర్ధంతండి. నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ. మీరు దండం పెడతారు, మేము పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్బో భలే చెప్పావే. నువ్వు చెబితే గాని బాలకృష్ణ కొంతని తెలియపాయే. థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు అర్జెంట్ గా రాకపోతే ఈ జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ లో మారిపోద్ది. ప్లీజ్ మేడం, రండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సరే దా. సరే గాని బాలయ్యంది ఫ్యాన్స్ ను కొడతాడంట. కొడతాడు. వాళ్ళు ఫీల్ ఎవరు? ఫీల్ అవుతారు. ఎట్టా? ఇట్ట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్స్టాపుల్ లో చూసా బాలయ్య మంచోడే. జై బాలయ్య. ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి? వీడి ఎటు వెళ్తే మన నేషనల్ క్రష్ అటు ఫాలో అయిపోతా ఉంటది. కానీ ఫొటోస్ మాత్రం సోలోగానే పెడతాడు పిన్ని. అసలు ఏమనుకుంటున్నాడయ్యా అతను? నీ అవ్వ తగ్గేదేలే. అది కాదు అబ్బాయి, ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు. ఆ, ఈ వయసులో లవ్ ఏంటి? నాటి. ఇదంతా తర్వాత సంగతి. మనోడి సినిమా
ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా? ఉన్నే 2 రోజులు వెనక నుంచున్నా. ఎలా ఉంటుంది సినిమా? బంగారం ఒకటి చెప్పను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పాను, విందా లేదా? మామూలు కాదు ఇది, బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు. డూ ఫెస్టివల్. ఏంటి మోహంతి ఇది? నువ్వు ఆడిన రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్. నీ సినిమా వాళ్ళు ఎప్పుడు డబ్బులు లేకుండా ఇవి చేయనట్టు కదా. నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా. అందరూ హ్యాపీయా? అబ్బో చాలా. అది చాలు, అయితే అదే నా పేమెంట్. ఏ మాటకా మాట, నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నారా. మళ్ళీ గుర్తు చేసాం మోహంతి, రేపు పొద్దున అదే విషయం వేయాలి. గుడ్ నైట్ మీ బాయ్. అభి సార్ వెనకెళ్ళు. ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాలరా? ఓకే 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 సార్. రేపటి రారా చాలు గాని. నువ్వు నవ్వకురా బడ్డీ. అభి ఫ్రేమ్ అవుట్. ఇప్పుడేం చేశాను సార్? నీకోసం ఎవరో వచ్చారా? మేరే కోసం. హూ ఇస్ ఇట్? అమ్మో దేవుడా, ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకర్ అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెద్దనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్ గా మీరెందుకుంటారు? కనీసం 1 లక్ష 2 లక్షలు పడేస్తారు కదా, అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా? మీకు ఎలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కలవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్ చౌట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఎట్లండి, నీకు దండం పెడతా. ఆపే ఆపే, నాకు గోల్డెన్ పనులున్నాయి, బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పడ్డం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం, 2 ఒకేసారి జరిగాయి. మళ్ళీ వచ్చావా? రాత్రంతా ఆత్మల ఘోష, పొద్దున్నే నీ నస. అందులో మా నాన్న గొంతు వినపడిందా కాశీ? చచ్చిపోయాక అందరి గొంతులు ఒకేలా వినపడతాయి. అయినా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడితే చచ్చిపోయిన నీ బాబు ఏమన్నా బతికొస్తాడు అనుకుంటున్నావా? దీపం పెట్టేది మా నాన్న బతకడం కోసం కాదు. కొంపదీసి సంపినోడు సావడానికా? అవును. పిల్ల రాక్షసి, అసహ్యమైన కోరికలు కోరకూడదే. ఆ కోరికలు నెరవేరాలంటే అద్భుతాలు జరగాలి, కానీ అవి జరగవు. నమ్మకం బలంగా ఉంటే నమ్మలేని కూడా జరుగుతాయని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పి తెచ్చాడు నీ బాబు? నేను చాలా మొండిదాని అని కూడా చెప్పాను.
నేను నమ్ముతున్నాను నాన్న, అద్భుతం జరగాలి. నాకు మిరాకిల్ కావాలి. అన్నా నువ్వు చెప్పినట్టు అంతా రెడీ చేస్తానన్నా. ఇప్పుడు ఏంటన్నా? ఏముందిరా, ఫస్ట్